హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ హబ్ టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 8. ఈ రోజు డేట్ అయితే ఇది. ఈ రోజు కూడా మనకి మంచి మంచి టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి జర్మనీ అనమాట. రీసెంట్ గా డిజిటల్ కండోమ్ అని ఒక యాప్ అయితే లాంచ్ చేసింది. ఇది ఎవరైతే ఎక్కువ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు కదా, కోయో రూమ్స్ కి వెళ్ళేసి వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్ గా కోయో రూమ్స్ కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లో మనకు తెలియకుండా అక్కడెక్కడ మన సీక్రెట్ కెమెరాస్ అయితే పెడుతూ ఉంటారు. సో మన పనిలో మనం బిజీగా ఉంటాం. ఆ టైంలో వీళ్ళైతే మనం చేసిన ప్రతి మొత్తం పనులన్నీ కూడా షూట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఈ యాప్ ద్వారా అయితే ఇలాంటి వాటికైతే కట్టడి చేయొచ్చు. మీరు సింపుల్ గా యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఈ యాప్ ఓపెన్ చేసి బటన్ ని స్వైప్ చేస్తే చాలు. దీని ద్వారా ఏంటంటే మీకు తెలియకుండా ఏదైనా రూమ్ లో సీక్రెట్ కెమెరాస్ ఉన్నా, ఎవరైనా షూట్ చేస్తున్నా సరే ఈ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా ఆ డివైజెస్ అయితే ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. అంటే వాటిని పని చేయకుండా చేస్తుంది. అంతేకాదు ఎవరైనా షూట్ చేస్తున్నప్పుడు లేదా రూమ్ లేదన్నా ఆ సీక్రెట్ కెమెరాస్ ఉంటే మీకు వార్నింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఒక అలర్ట్ లాగా చెప్తూ ఉంటుంది, ఇట్లా కెమెరాస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండని అని చెప్పేసి. ఇదైతే మనకి ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంది. ఈ కండోమ్ అనే యాప్ తోటి ఇంకొక యాప్ అయితే ప్రస్తుతానికి ఈ యాప్ అయితే అంత యాక్యురేట్ గా పనిచేయట్లేదు. ముందు అప్డేట్స్ లో బెటర్మెంట్ అయితే చేయొచ్చు అనమాట ఈ యాప్ ని. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి టెక్నో మెగాప్యాడ్. ఈ టెక్నో మెగాప్యాడ్ 10 ఈ మంత్ అంటే నవంబర్ 25th అయితే లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీని ప్రైస్ వచ్చేసి దగ్గరగా 12,000 అయితే పెట్టారు వీళ్ళు. వీటి స్పెక్స్ చూసుకుంటే ఇది మనకి 10.1 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్సీ డిస్ప్లే తో వస్తుంది అనమాట. హీలియో G80 చిప్సెట్ తో వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14 తో అయితే వస్తుంది. ఇక దీంట్లో స్టోరేజ్ లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో 128, ఇంకోటి వచ్చేసేమో 256 GB. దీంట్లో కామన్ గా మనకి 4 GB ర్యామ్ తో అయితే వస్తాయి అనమాట. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకి దీని ప్రైస్ అయితే వీళ్ళు దగ్గరగా 12K అని చెప్తున్నారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. నేను అనుకోవటం ఈ స్పెసిఫికేషన్స్ తోటి 10 to 11K లోపు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి. ఈ మంత్ నవంబర్ 25th అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి యాపిల్ గురించి అనమాట. యాపిల్ అయితే వాళ్ళ ఐఫోన్ యూజర్స్ అయితే వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ చాలా వరకు అందరూ కూడా గూగుల్ క్రోమ్ అయితే యూజ్ చేస్తున్నారంట సిరి ప్లేస్ లో. సో అందుకని చెప్పేసి సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళకైతే ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఎక్కువ గూగుల్ క్రోమ్ యూజ్ చేయకండి. మీ డేటాని ఎవరైతే స్కామర్స్ ఉంటారో వాళ్ళైతే దొంగిలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కామన్ గా మనకి ఏంటంటే గూగుల్ క్రోమ్ లో కొంచెం సెక్యూరిటీ విధంగా చూసుకుంటే కొంచెం వీక్ అనే చెప్పాలి. ఏది సిరితో కంపేర్ చేసుకుంటే, యాపిల్ సిరితో కంపేర్ చేసుకుంటే. పైగా దాంట్లో ఏంటంటే మనకి చాలా వరకు వెబ్సైట్లు ఉంటాయి, ఫేక్ ఉంటాయి. కొంతమంది స్కామర్స్ వాళ్ళే వెబ్సైట్లు క్రియేట్ చేసి గూగుల్లో పెడుతూ ఉంటారు. సో దీని వల్ల ఏంటంటే మనకి అన్నోన్ వెబ్సైట్ ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో ఈ స్కామర్స్ మన మొబైల్లో కానివ్వండి ఏ డివైస్ అయినా సరే వాళ్ళ యాప్స్ ని ఇన్స్టాల్ చేసి మన ప్రైవేట్ డేటాను అయితే వాళ్ళైతే తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మన బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పోతాయని చెప్పేసి యాపిల్ వాళ్ళైతే ఐఫోన్ యూజర్స్ కి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ASUS గురించి అనమాట. ROG 9 ఈ మొబైల్ ని రీసెంట్ గా లాంచ్ చేసింది. అంటే నవంబర్ 19th అనమాట గ్లోబల్లీ లాంచ్ చేశారు ఈ మొబైల్ ని. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఒక హై ఎండ్ గేమింగ్ మొబైల్ ఫోన్ ఇది. ఇక వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO E6 AMOLED డిస్ప్లే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. అలాగే దీంట్లో 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. ఇక డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 185 హెర్ట్జ్ ఉంటుంది అనమాట రిఫ్రెష్ రేట్ అనేది. ఇంకా మనకి బ్యాక్ కెమెరా చూసుకుంటే, రేర్ కెమెరాస్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. దీంట్లో వీళ్ళు సెన్సార్ అయితే LYT 700 అయితే యూజ్ చేశారు. అలాగే మనకి అల్ట్రా వైడ్ లో 13 మెగాపిక్సెల్ ఉంటుంది చూడడానికి. 5 మెగాపిక్సెల్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి దీంట్లో బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దాంతో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. వైర్లెస్ ఏమో 15 వాట్స్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇది కొంచెం పెంచాల్సింది, అట్లీస్ట్ వీళ్ళు 25 అని తీసుకురావాల్సింది వైర్లెస్ అనేది. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో అయితే రానుంది. స్టోరేజ్ వచ్చేసి 12GB 256 GB తో వస్తుంది. అలాగే 12GB 512GB స్టోరేజ్ తో అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్ అనేది. దీని ప్రైస్ వచ్చేసి దగ్గరగా 1 lakh పెట్టారు. చూద్దాం మరి వచ్చిన తర్వాత. ఇంకా నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి వివో గురించి అనమాట. వివో Y300 ఈ మొబైల్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది. దీని బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ అయితే కామన్ గా ఉంటుంది. బేస్ వేరియంట్ లో 8GB 128GB స్టోరేజ్ తోటి మనకి వీళ్ళు 22,000 ప్రైస్ అయితే పెట్టారు. అలాగే 8GB 256GB స్టోరేజ్ తోటి వీళ్ళైతే 24,000 రూపీస్ అయితే పెట్టారు అనమాట. ఇందులో
కెమెరాస్ అయితే బాగుంటాయి కానీ దీంట్లో స్నాప్ డ్రాగన్ 4th జనరేషన్ 2తో వస్తుంది ఇది. మరి ఈ ప్రాసెసర్ తోటి ఇంత కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట. నేను అనుకోవటం ఒక 16 to 17 మహా అయితే 18K వరకు పెట్టినా ఓకే గానీ ఈ 22,000 అలాగే 24,000 ప్రైస్ సెగ్మెంట్ లో కొనదగ్గ మొబైల్ అయితే కాదనమాట ఇది. ఇంకా నెక్స్ట్ టెక్నోస్ వచ్చేసి యాపిల్ గురించి అనమాట. యాపిల్ యూజర్స్ కోసం ఒక బ్రహ్మాండమైన వరం అయితే కురిపిస్తుంది యాపిల్ అయితే. ఇదేంటంటే నెక్స్ట్ డిసెంబర్ లో వచ్చే iOS 18.2లో మన మొబైల్ ఛార్జ్ పెడతాం కదా, ఐప్యాడ్ కానివ్వండి, మొబైల్ ఐఫోన్ కానివ్వండి, ఆ ఛార్జ్ పెట్టినప్పుడు మీకు ఇంకా ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి మనకు క్లియర్ గా ఆ పైన నోటిఫికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఛార్జ్ చేసే టైంలో. ఇంకా యాపిల్ దీని ఒక ఫీచర్ అనుకొని యాపిల్ యూజర్స్ కి అయితే ఈ అప్డేట్ అయితే తీసుకురాబోతుంది నెక్స్ట్ మంత్ అయితే. ఇది ఆండ్రాయిడ్ లో మనం ఎప్పుడు చూసాం, చిన్నప్పుడు చూసాం, 2015 నుంచి ఇదైతే అవైలబుల్ ఉంది ఆండ్రాయిడ్ మొబైల్స్ లో. మరి ఇప్పుడు తీసుకొస్తున్నారు యాపిల్ వాళ్ళు, ఇది ఒక ఫీచర్ అని చెప్పేసి. ఇక దాంతో పాటు వీళ్ళు 18.2లో యాపిల్ ఇంటెలిజెన్స్ దీంట్లో కొన్ని AI అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు. సిరిలో కూడా కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. అవన్నీ కూడా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ రావచ్చు. నేను అనుకుంటే ఫస్ట్ వీక్ లో అయితే వీళ్ళు తీసుకొస్తారు iOS 18.2. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వివో కోసం అనమాట. వివో X200 ఈ మోడల్ ని గ్లోబల్లీ లాంచ్ చేసింది అనమాట రీసెంట్ గా. ఇక దీని స్పెక్స్ చూసుకుంటే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తోటి 120 Hz AMOLED డిస్ప్లే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది మనకి. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి Dimensity 9400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే రేర్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ అయితే దీంట్లో తెచ్చారు. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5800 mAh తోటి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో IP68 అలాగే IP69 ఈ రేటింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. IP69 అనేది రీసెంట్ గా వచ్చింది. అది కార్ క్లీన్ చేస్తారు కదా, స్ప్రే వాటర్ జెట్స్ ఉంటాయి కదా, అవి కూడా అంత ఫోర్స్ కూడా తట్టుకోగలదు ఈ IP69 రెసిస్టెంట్. ఇంకా ఇది మనకి 16GB ర్యామ్ తోటి 512GB స్టోరేజ్ తో అయితే రాబోతుంది. మన ఇండియాలో దీని ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 6K వరకు పెట్టారు. నేను అనుకోవడం ఏంటంటే 680 to 70K ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వీటిని అయితే తీసుకురావచ్చు. ఇక ఇవన్నమాట ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారు మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మిత్రమా, అదే మీరు నాకు చేసిన పెద్ద హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.